పల్నాడు జిల్లా నరసరావుపేట కూటప్పకొండలో శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్వచ్ఛ భారత్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం, మన గుడిని మనమే తీర్చిదిద్దుకుందామంటూ గతంలో కోడెల చేపట్టిన బాటలోనే మనం కూడా నడుద్దామంటూ ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట వాసులకు విన్నవించారు. గత ప్రభుత్వం హయాంలో కోటప్పకొండ అభివృద్ధికి నోచుకోలేదు. వచ్చే భక్తులకు సౌకర్యాలు అందించేలా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చదలవాడ చెప్పారు. త్రికోటేశ్వరుణ్ణి అందంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తున్న అక్క చెల్లెమ్మలకు నాయకులు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈసారి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు మాకు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా 1-2 రోజుల్లో మాకు రావచ్చు. రేపు బుధవారం కేబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో మాకు శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా కోటప్పకొండ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా వేసుకోమని చెప్పి మరి పంచాయతీరాజ్ వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి రేపు 15-20 కల్లా మొత్తం రోడ్లు పూర్తయిపోతాయి. అదేవిధంగా కోటప్పకొండ దగ్గర నుంచి కొత్తపాలెం దాకా రోడ్డు కూడా 4 కోట్లు శాంక్షన్ అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ చుట్టూతో కూడా గిరి ప్రదక్షిణ అనే రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ శాంక్షన్ చేశారు. శివరాత్రి కల్లా దాన్ని కంప్లీట్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా రేపు వచ్చే శివరాత్రికి ఇంకా బాగా చేద్దామని ఆలోచనతో ఉన్నాము. కొండ మీదకి వచ్చే బస్సులు కూడా విఐపి బస్సులు కూడా పెట్టడం జరిగింది. విఐపి బస్సులు కూడా పెడుతున్నాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీస్ పర్యవేక్షణ ఇక్కడ జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ తెలియకుండా షాపులు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడానికి కానీ నిరోధించడం అయింది. అందుకని ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ